ఒకని నడత యెహోవా వలన మాత్రమే స్థిరపరచబడుతుంది. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనంలో మనకి ఈ వాక్యం కనిపిస్తుంది. ఈ వాక్యాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానో అని ఆలోచిస్తున్నారా? సంవత్సర ఆరంభంలో అంటే న్యూ ఇయర్ ఫస్ట్కి ప్రతి ఒక్కరు దేవుని ఎదుట ఏదో ఒక తీర్మానం తీసుకొని ఉంటుంటారు కదా. దేవా ఇలా చేస్తాను అలా చేస్తాను అని తీర్మానం తీసుకోవడమే కాదు గాని ఆ తీర్మానం తీసుకున్నాక నీవు నన్ను ఇలా ఆశీర్వదించు అలా ఆశీర్వదించు అని దేవుణ్ణి కోరడం కూడా జరిగింది. అయితే నీవు ఇంకా ఆ తీర్మానాన్ని ఆచరణలో పెట్టావా? వాటిని ఫాలో అవుతున్నావా? లేదంటే విడిచిపెట్టేశావా? ఒకని నడత యెహోవానే స్థిరపరుస్తారంట. మనం అనుకున్నది మనంతలో మనం చేయలేకపోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితులను బట్టి వెనుదిరగొచ్చు. నేను ఇలా చేద్దామనుకున్నా, ఇలా బ్రతుకుదామనుకున్నా, పరిశుద్ధంగా నీతిగా దేవుళ్ళో నడవాలని అనుకున్నా, కానీ నేను చేయలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో. యెహోవా వలన మాత్రమే నీవు చేయగలవని గ్రహిస్తావా? ఆయన ఎప్పుడైతే నీ యొక్క నడతను, నీ ప్రవర్తనను, నీ ఆలోచనలు స్థిరపరుస్తారో ఆయన సహాయంతో మాత్రమే నీవు దానిని కొనసాగించగలవు. తీర్మానం తీసుకున్నావు మంచిదే, అయితే దానిని అంతం వరకు కొనసాగించాలి అంటే దేవుని యొక్క సహాయం మనకు తప్పక అవసరం. ఎందుకంటే మన యొక్క ఆలోచనను సమస్తాన్ని స్థిరపరచగలిగిన వాడు దేవుడే కాబట్టి. కనుక దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. మనం తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను సంవత్సరాంతం వరకు కూడా కొనసాగించి దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.